వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, అలర్ట్ అయిన ప్రభుత్వం, జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న మంత్రి ఆళ్ల నాని. విశాఖలో మరోసారి పేలుడు, ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ధర్నా. తూర్పుగోదావరి జిల్లాలో అఖిలపక్ష నాయకులు నిరసన, కరోనా కట్టడి చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్. కర్నూలు మహానందిలో 6గురికి కరోనా పాజిటివ్, 6 రోజుల పాటు ఆలయం మూసివేత. తిరుమలలో కానిస్టేబుళ్లపై చిరుత దాడి, అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు. డీటెయిల్స్ చూస్తే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వారీగా మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోవిడ్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గతంలో కంటే అత్యధికంగా రోజుకు 6,000కు పైగా పరీక్షలు నిర్వహిస్తుండగా వాటిలో 900 కేసులు పాజిటివ్గా వస్తున్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విస్తృతంగా ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ మేము రివ్యూ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవమే. కానీ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి అంశాల్లో అంతకుముందు ల్యాబ్ కూడా, ఆ ల్యాబ్లో ఒక ల్యాబ్లో 1-2 మిషన్లు అందుబాటులో ఉంటే ఈరోజు 3 ల్యాబుల్లో విఆర్డిఎల్ ల్యాబులు, 3 ల్యాబుల్లో దాదాపుగా 7 మిషన్లు అందుబాటులోకి రావడంతో పాటు ట్రూనాట్, యాంటీజెన్ ఇవన్నీ కూడా కన్ఫర్మేటరీ టెస్టులుగా మనం చేసిన తర్వాత దాదాపుగా 6,000 టెస్టులు ప్రతిరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈ 6,000 టెస్టులు చేస్తున్నటువంటి సందర్భంలో సుమారుగా 800-900 యావరేజ్న మనం పాజిటివ్ కేసులు నమోదవుతాం జరుగుతూ ఉంది. ఈ టెస్టులను కూడా గతంలో ఒక 200-300 టెస్టుల సామర్థ్యం మాత్రం గతంలో ఉంటే ఇటీవల కాలంలో ఈ మనం దాదాపుగా దశల వారీగా 6,000కు టెస్టుల సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోగలిగాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఈ లాక్డౌన్ అన్లాక్ చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి మారినటువంటి పరిస్థితుల్లో కొంతవరకు కేసులు పెరగటానికి కూడా దోహదమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేసుల సంఖ్య పెరగకుండా చూడటంతో పాటు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించి నివారణ కార్యక్రమాలు, దానితో పాటు పాజిటివ్ కేసులుగా నమోదవుతున్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ వ్యక్తులకు సంబంధించి, ఆ పేషెంట్లకు సంబంధించి ఆసుపత్రుల్లో పడకలు, వారికి సరిపడా పడకలు, పాజిటివ్ కేసులు నమోదు సంఖ్యకి సరిపడా అక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో కానివ్వండి, ఆసుపత్రుల్లో కానివ్వండి, అక్కడ బెడ్ స్ట్రెంత్ సరిపడా ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మీకు అందరికీ కూడా తెలియంది కాదు, ప్రతి ఒక్క కోవిడ్ పేషెంట్ పైన కూడా దాదాపుగా భోజనానికి, ఇతర ఖర్చులకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 500 రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మేనేజ్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా ఖర్చు చేస్తూ ఉంది వివిధ రూపాల్లో. కోవిడ్-19 ప్రభావంతో తిరుమలకు భక్తులను అతి తక్కువ సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి భక్తులు లేకపోవడంతో వన్యప్రాణులు, అటవీ మృగాలు రోడ్లపైకి వచ్చి స్థానికులకు, అధికారులకు భయభ్రాంతులను గురి చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఉద్యోగరీత్యా తిరుమలకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న 2 ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పై దాడికి యత్నించింది. దాడికి ప్రయత్నించిన చిరుత నుండి క్షణాల్లో తప్పించుకుని తిరుమలకు చేరుకుని తన పై అధికారులకు సమాచారం అందించగా వారు ఫారెస్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో చిరుత కోసం 2వ ఘాట్ రోడ్ ప్రాంతంలో టీటీడీ అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. నేనే దాన్ని తన్నేసే ముందుకి రివర్స్ వెళ్ళిపోయింది సార్, వెనక్కి వెళ్ళిపోయింది. నేను కొంచెం సార్
లేపేశారు సార్. నేను సడన్గా కాలు పైకి లేపేసి సార్ తన్నేసాను సార్. తన్నేసే ముందు అది వెనక్కి వెళ్ళిపోయింది ముందుకు రాలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అతను లోకల్ బండి అతను ఏం పని చేశాడు? ఇంకొక అతను వచ్చారు సార్. నేను అక్కడ ఆగాను అనమాట, కాసేపు వెయిట్ చేశాను ఎవరైనా వస్తారేమో చేసి. డ్యూటీకి వస్తుంది. నా వెనకాల ఇంకొక అతను వచ్చారు సార్. అతను వచ్చే కొందుకు అతని వెనకాల కూడా వెనకాల వచ్చే కొందుకు సార్ అక్కడ పులింది సార్, అక్కడ నన్ను వెనకాల వచ్చిందని చెప్పారు సార్. వస్తారేమో అప్పుడు నేను మా పై ఆఫీసర్కి, మా సార్ వాళ్ళకి, డిఎస్పీ సార్కి, ఎస్ఐ సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సార్. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మొబైల్ పార్టీని వాళ్ళని పంపించారు సార్ పైకి సార్. తర్వాత నేను అందరికి ఇంటిమేట్ చేశాను సార్. అందరికి తర్వాత మా కానిస్టేబుల్ పనిచేస్తామండి. డ్యూటీ నిమిత్తం ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ కోసం బయలుదేరి వస్తున్నాము. మేము బయలుదేరి వచ్చే ముందు మాకు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఏవీసీ గారు ఆల్రెడీ ఆగి చెప్పారు, ఈ విధంగా పులి అటాక్ చేసింది, అక్కడ తిరుగుతుంది, జాగ్రత్తగా వెళ్ళమని. మేము వస్తున్నాము, చూసుకుంటూ వస్తున్నాము. 9th కిలోమీటర్ దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు రోడ్డు మీద నుంచి పాస్ అయింది, మా మీద అటాక్ చేయడం. మేము కొంచెం స్పీడ్గా రావడంలో మేము పాస్ అయినాం, బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్ళిపోయిందండి. వస్తున్నాం, పక్కన వస్తున్నాము. అబ్బాయి నేను ఇద్దరం వచ్చే మూమెంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి అది అటాక్ చేయడం, మేము జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ముందుకు రావడం వల్ల అది జంప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్ళిపోయింది. కానీ డేంజర్గా ఉంది చాలా పరిస్థితి. ఒక్కసారిగా షాక్ అయిపోయాం మేమే. సిచ్యువేషనల్ అనేది ఇప్పుడు లైవ్లో ఫస్ట్ టైం ఇలాగా రావడం, ఈ విధంగా మేము దాన్ని ఫేస్ చేయడం అనేది కొంచెం మాకు కూడా కొంచెం భయమైంది. ఒక్కసారి చూడడంలో ఆ క్షణాల్లో మాత్రం కొంచెం భయమైంది. మేము కరెక్ట్గా కానీ దానికి తగులుంటే మాత్రం ఖచ్చితంగా పడేవాళ్ళం, దానికి అటాక్ అయ్యేవాళ్ళం. ఆ స్పీడ్లో కొంచెం ముందుకు అట్లా పాస్ అవ్వడం వల్ల మేము సేవ్ అయ్యాం కొంచెం. అది జరిగిన విషయం. అది చేసామండి. ఆల్రెడీ మా కానిస్టేబులే చెప్పారు, మా ట్రాఫిక్ కానిస్టేబులే ఒకరు చెప్పారు. ఒక 10 నిమిషాల ముందు చెప్పారు, ఈ విధంగా అయింది, జాగ్రత్తగా రండి, మీరు ఇండివిజువల్ రావద్దని చెప్పారు. అందుకని మేము ఆల్రెడీ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూనే వస్తాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ. దాని తగ్గడం ఖచ్చితంగా అక్కడికి రాసేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి రావడం చూడడం జరిగింది. నేను ట్రాఫిక్ పిఎస్లో విధి నిర్వహిస్తున్నానండి. నేను డ్యూటీకి వచ్చే సమయంలో అలిపిరి నుండి 4 కిలోమీటర్ దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి ఒకటి చిరుతపులి వచ్చిందండి, ఎదురుపడింది. కాలు పట్టుకోబోయేందుకు నేనే కాలుతో దాన్ని కొంచెం ఫోర్స్గా తన్నేందుకు వెళ్ళిపోయింది. తర్వాత విషయం మా పై అధికారులకు, మా డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి తెలియజేశాను. కింద మొబైల్ పార్టీ వారికి వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు వచ్చారండి. తర్వాత నేను కాసేపు తర్వాత నా వెనకాల నేను తర్వాత మా స్టాఫ్కి అందరికి చెప్పాను, ఇండివిజువల్గా రావద్దండి, అందరూ ఒక 4-5 మందికి కలిసి రండి అని చెప్పాను. తర్వాత కింద అధికారులు వాళ్ళకి కూడా చెప్పాను, మొబైల్ పార్టీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నా వెనకాల కూడా తర్వాత చాలా వెహికల్ తర్వాత గ్యాప్ తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత ఒక అతను వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ అక్కడ పులింది సార్, నా వెనకాల వచ్చిందని చెప్పాడు. సరే అతన్ని అక్కడ పెట్టుకొని నేను ఉండిన తర్వాత అందరికి చెప్పిన తర్వాత విషయం చెప్పిన తర్వాత అందరూ వచ్చారు. విశాఖలో మరోసారి పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెల్లోని జిఎస్ రీప్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో ఉన్న 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలి సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. పేలుడు ఘటనతో కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు. కాగా విశాఖ పరిశ్రమలో ప్రమాదాల నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా చండ్రుపడియ గ్రామస్తులు ఓ పరిశ్రమ ముందు ధర్నాకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సంస్థపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించి ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ అవ్వట్లేదు, ఏమవుతుంది స్టాండ్ అయ్యాలేమో దీని ముందు ఇందులో ఎస్కేసాము సార్, ముందు ఇది కవర్ తెస్తున్నారండి పాపం, ఏదో తెస్తున్నారు. కొట్టాడండి, ప్రెజర్ కొట్టాడండి, ఫైర్ లైన్ ఓపెన్ చేసాడండి, పెద్ద లైన్ ప్రెజర్ మీద వస్తుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ అజయ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు జె వెంకటేశ్వర్లు, డిఆర్ఓ సత్యబాబు, జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తికి వినతి పత్రం సమర్పించారు. కర్నూలు మహానంది దేవస్థానం నందు ఆలయంలో 2 అర్చకులకు 4 సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో అర్చకులు ఉద్యోగులతో చర్చించి 6 రోజుల పాటు భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాలు నిలిపివేశారు. అయితే స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు అర్చకులచే యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఓం మహానందేశ్వరాయ నమః. శ్రీ మహానంద దేవస్థానంలో 28/7
2020 తేదీన దేవస్థాన సిబ్బందికి మరి అర్చకులు కూడా మరొక మారు ఈ కరోనా టెస్టులు చేయించడం జరిగింది. ఈ కరోనా టెస్టులు చేయించిన తర్వాత మా దేవస్థానంలో పనిచేసిన మంది 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా మన డాక్టర్ గారు తెలియపరుచున్నారు. కనుక భక్తుల శ్రేయస్సు కొరకు మరియు మా యొక్క అర్చకుల శ్రేయస్సు, మా సిబ్బంది శ్రేయస్సు కొరకు దేవాలయంని 4/8/2020 నుంచి 9/8/2020 వరకు మూయుచున్నాము. కనుక భక్తులందరూ కూడా గమనించి దేవస్థానంకు వచ్చే విషయంలో యాత్రను మీరు వాయిదా వేసుకోవాల్సి కోరుచున్నాం. ధన్యవాదాలు. ఏపీలో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శనతో ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. 3 రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హర్షిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వెనుకబాటుతనంలో అల్లాడిపోతున్న ఉత్తరాంధ్ర వైసీపీ నిర్ణయంతో అభివృద్ధిలో దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆలోచన మేరకు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని 3 రాజధానిగా చేయాలని మరి అసెంబ్లీలో కూడా ఆమోద ముద్ర వేసి పెద్దలు ముఖ్యమంత్రి వారు మరి గవర్నర్ గారికి కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు దానిని పురస్కరించుకొని విశాఖపట్నాన్ని రాజధానిగా, పరిపాలనా రాజధానిగా ప్రకటించినందుకు పెద్దలు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు కోలగర్ల వీరభద్రయ్య సూచనల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన విజయనగరం జిల్లాకి వెలుగును నింపడానికి ప్రకటించినటువంటి రాజధానిని హర్షం వ్యక్తం చేస్తూ, ఆనందం వ్యక్తం చేస్తూ అందరం సంబరాలు జరుపుకుంటున్నాం. మరి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే మన విజయనగరానికి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నం కాబట్టి విజయనగరం అభివృద్ధి చెందుతుండడంలో సయోక్తి లేదు. మరి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు ఎలాగైతే ఒక రాష్ట్రంగా ఉన్నాయో అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం కూడా రేపు రాజధాని అయినప్పుడు తప్పకుండా మన విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతుందని, దానికి అనుగుణంగా విజయనగరం రానున్న రోజుల్లో కార్పొరేషన్గా అభివృద్ధి చెంది పెద్దలు మంత్రి గారు సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో విజయనగరం నగరం ముందుగా చాలా అభివృద్ధి చెందుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో కార్మికులే కాదు, కర్షకులే కాదు, ఉద్యోగులే కాదు, నిరుద్యోగులు కూడా పరిశ్రమలు అయితే వచ్చి తప్పకుండా విజయనగరం ప్రజలు వెనుకబడిన జిల్లా నుండి విముక్తి కలిగి మరింత అభివృద్ధిలోకి విజయనగరం జిల్లా వెళ్తాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మద్యపాన నిషేధంలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. నాటుసారా తయారీ ప్రాంతాలను గుర్తించి బెల్లం ఊటలను ధ్వంసం చేసి తయారీదారులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, ఏఈఎస్ ప్రభాకర్ రావు, తిరువూరు సిఐ శ్రీనివాస్, ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద పోలీసు, ఎస్సీబీ, ఎక్సైజ్ అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. అక్రమ మద్యం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి అప్పుడప్పుడు వెహికల్ చెకింగ్ చేసి, క్యాష్ ఆపరేషన్ చేసి ఎక్కడైతే నాటుసారా కాస్తున్నారో, ఎక్కడైతే నాటుసారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో అన్ని చోట్ల దీన్ని అరికట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి 4 పోలీస్ స్టేషన్స్, 3 ఎస్సీబీ స్టేషన్స్లో సీజ్ చేయబడిన నాటుసారా 826 లీటర్స్ నాటుసారాని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఈ 826 లీటర్ నాటుసారా మొత్తం 119 కేసెస్లో సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ డీసీ విజయవాడ ఆదేశాల మేరకు ఇక్కడ మైలవరంలో ఈ 7 పోలీస్ స్టేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సంబంధించి ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడైతే అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగిందో, ఎక్కడైతే నాటుసారా సీజ్ చేయడం జరిగిందో
అది త్వరలోనే అన్ని చోట్ల ఈ ప్రాపర్టీని సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం అప్పుడప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతపురంలో లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. జేడీఏ హబీబ్ బాషా తనను వేధిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. జేడీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు ఉద్యోగిని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు వాస్తవాలపై విచారణ ప్రారంభించారు. జేడీ దగ్గర ఉంటుంది ఫోన్ చేస్తాను ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను సార్. జేడీ దగ్గర ఉంటుంది ఫోన్ చేస్తాను ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను సార్. అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా శివాపురం తండాలో అప్పులు చెల్లించలేదనే నెపంతో మంత్రుబాయిని శ్రీనివాస్ ట్రాక్టర్తో తొక్కించి చంపించాడని, ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. నకరికల మండలంలోని నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి 3.90 లక్షలను మంత్రుబాయ్ దంపతులకు 3 ఏళ్ల క్రితం అప్పుగా తీసుకున్నారు. అయితే వడ్డీతో సహా అప్పును చెల్లించాలని వారిని శ్రీనివాస్ రెడ్డి కోరాడు. అయితే ఇప్పుడే డబ్బులు చెల్లించలేమని గిరిజన దంపతులు చెప్పడంతో పొలాన్ని స్వాధీనం చేసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి బెదిరించారు. కానీ మరోసారి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పొలంలో పనులు చేసుకుంటున్న మంత్రుబాయ్పై శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. శివపుర తాండా ఆఫ్ నెక్కరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 11 o'clock మనకి స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మంత్రి బాయ్ అని చెప్పి ఒక లేడీను ముద్దాయి ఎవరున్నాడు, మంత్రి బాయ్ ఈజ్ ఏజ్డ్ అరౌండ్ 55 years, ద లేడీ ట్రాక్టర్ ఎక్కించి మర్డర్ చేశారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే 11 o'clockకి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కింద ఎస్డిపిఓ ఒక టీమ్ను ఎస్టాబ్లిష్ చేసి 2 టీమ్స్గా ఫామ్ చేయడం జరిగింది. Within the next 6 hours, we were able to apprehend the accused, Mr. Srinivas Reddy. బేసికల్గా ఈ మర్డర్ జరిగింది ఒక మనీ ట్రాన్సాక్షన్ వల్ల. గతం 2 years కింద ఈ డిసీజ్డ్ అండ్ హస్బెండ్ ఎవరున్నారు, the deceased and the husband had taken 3,80,000 rupees loan from the accused. ముద్దాయి శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి మంత్రిబాయ్ మరియు హస్బెండ్ ఎవరున్నారు 3,80,000 ఒక అప్పు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో దాని అప్పున రీపే చేయమని చెప్పినప్పుడు వీరిద్దరి మధ్య ఒక కాన్ఫాబులేషన్ కానీ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. డిసీజ్డ్ లేడీను తర్వాత హస్బెండ్ ఏం అడిగారంటే వారి దగ్గర ఉన్నటువంటి ఒక 1.5 acres ల్యాండ్ను అమ్మేసిన తర్వాత ఆ 3,80,000 అప్పున తీర్చుకొని మిగతా డబ్బులు ఏమైనా మిగిలితే వారికి ఇవ్వాలని దాన్ని కోరుకున్నారు. ఇదే ఒక ఇష్యూన మరొకసారి నిన్న మార్నింగ్ అక్యూజ్డ్ వారి ల్యాండ్కి వెళ్తున్నప్పుడు వాడు ట్రాక్టర్న మంత్రిబాయ్ తర్వాత వారి హస్బెండ్ అడ్డుకున్నారు. అడ్డుకొని
ఆ అప్పు గురించి డిసైడ్ చేద్దాము, ఫైనలైజ్ చేద్దాము. మనకి ఫైనలైజ్ చేసేసి ఆ ల్యాండ్ ఏది ఉంది దాన్ని అమ్మేసి వారు ఇవ్వాల్సింది బాకీన శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చేసి మనకి మిగతాది అమౌంట్ ఇవ్వమని మళ్ళీ అడగడం జరిగింది. ఇన్ అ ఫిట్ ఆఫ్ రేజ్, అదే కోపంలో నేనెందుకు ఇవ్వాలి ఇంకా చేయలేదని శ్రీనివాస్ రెడ్డి ఆ ట్రాక్టర్న ఆన్ చేసి స్టార్ట్కి ముందుకి వదిలేశాడు దాన్ని. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ద లేడీ died immediately coming under the tires of the tractor. Before I proceed, I'd like to congratulate the Inspector of Police, the SI and SDPO Narsaraupeta. ఈ యొక్క ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే నా దృష్టికి వెంటనే 2 టీమ్స్, ఒక సిఐ కింద ఒక ఎస్ఐ కింద 2 టీమ్స్, విత్ ఇన్ 6 hours we were able to pick up the accused శ్రీనివాస్ రెడ్డి. చాలా చక్కగా వెంటనే దీనికి స్పందిస్తూ వెంటనే దీనికి అరెస్ట్ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ది ఎస్డిపిఓ అండ్ హిస్ టీమ్. పూట గడవక బయట చేయి చాచలేక కాలం వెళ్లదీస్తున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య కోశాధికారి మేడవరపు లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆలమూరు మండలం పెదపళ్లలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు సాయం చేస్తోందని, అర్చకులతో పాటు పురోహితులకు పేద బ్రాహ్మణులకు సాయం చేయాలని కోరారు. అలాగే పురోహిత బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. గత 4 నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పేద బ్రాహ్మణులకు పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ శాస్త్రి, సాంబన్న శాస్త్రి, దత్తసాయి శర్మ, మణికుమార్ శర్మ, వేదుల లక్ష్మణ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ప్రవృత్తిగా పౌరోహిత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలి. తర్వాత ఈ కరోనా మహమ్మారి వల్ల మార్చి నుంచి సుమారుగా 6 నెలల నుంచి ప్రతి పురోహితుడు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అలాగే పురోహితులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇల్లు గడవక అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఇల్లు గడవకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడాను. కాబట్టి ప్రభుత్వం పురోహితులను కూడా గుర్తించి పురోహితులకి న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి, అదేవిధంగా విశాఖపట్నం బ్రాహ్మణ సభలో ఇచ్చిన హామీలు సీఎం గారు బ్రాహ్మణులందరికీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సభాముఖంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అలాగే బ్రాహ్మణ సంఘాల తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మధ్యకాలంలో అనగా మార్చి నెలలో ప్రారంభమైనటువంటి కరోనా విషపూరితమైనటువంటి వ్యాధుల కారణంగా బ్రాహ్మణులు యొక్క వృత్తి రీత్యా ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏ పూజా కార్యక్రమాలు కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితిలో లేదు. అందువల్ల అలాగే ఏ ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు ఏవి కూడా బ్రాహ్మణులకు ఆగిరి చేయించుకునే పరిస్థితి లేదు ఈ కరోనా వ్యాధి కారణంగా. ఆ కారణాలన్నిటి వల్ల కూడా బ్రాహ్మణులంతా కూడా కేవలం అర్చక రీత్యా అయితే, జపాల రీత్యా అయితే, పౌరోహిత్యం రీత్యా అయితే ఈ యొక్క ఆర్థికంగా ఈ కరోనా వ్యాధి కారణంగా పనులన్నీ కూడా నిలిచిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడి పూట గడవని పరిస్థితుల్లో బ్రాహ్మణులు ఈ యొక్క వృత్తి చేసేటటువంటి జపాల వారు, పురోహిత్యం వారు, అలాగే అర్చకత్వం వారు కూడా భేద బ్రతుకులతో ఏ విధమైన ఉపాధి లేక, ఏ విధమైన ఇతర ఆదాయములు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే ఈ విషయంలో అందరికీ కూడా అన్ని వృత్తుల వారికి, ఇతర వృత్తులు చేస్తున్నటువంటి అందరికీ కూడా సహాయాన్ని వారి వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం, లేదా వారికి రుణాలు ఒక్కొక్కరికి 25,000, 50,000 కూడా మంజూరు చేస్తున్నారు. గిరిజన మహిళపై 4 వ్యక్తులు భర్తను కొట్టి భర్త ఎదుటే అత్యాచారం చేసిన నిందితులపై దిశ ఫోక్సో చట్టాలను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంజుల సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి రవిరాజ్తో కలిసి వెలుగోడు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కోర్టులో ఇలాంటి నిందితుల పట్ల ఏ న్యాయవాది కూడా కేసును వాదించకుండా ఉండాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. పేద అభాగ్యురాలిని తన భర్త కళ్ళ ముందే భర్తను అతి ఘోరాతిఘోరంగా కొట్టి ఆయన కళ్ళ ఎదుటనే ఆమెను చిత్రహింసలు చేసి రేపుకు గురి చేసిన వ్యక్తులు, జమ్మినగర్కి తాండకు చెందిన వ్యక్తులు, వారిని వెంటనే అరెస్ట్ చేసి ఆమెకు తగిన చికిత్స చేయించి
పోక్సా చట్టంలో దిశ చట్టం ఏదైతే ఉంది దాన్ని అమలు చేసి వాళ్ళను అతి కిరాతకంగా వాళ్ళకు కఠిన శిక్షలు విధించాలని చెప్పి మేము ఆత్మకూరు డిఎస్పీ గారికి వెలుగోడు స్టేషన్ నందు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆయన దానికి స్పందించి ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేస్తాము, ఇద్దరిని అరెస్ట్ చేసినాము, మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాము, ఆమెకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మేము మంచి వైద్యం కోసం ఆమెను కర్నూలు పంపడం జరిగింది. ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె భర్తకు కూడా చికిత్స చేపిస్తున్నాము, ఆయన కూడా బాగుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రభుత్వం తరఫున మేము ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్లకు లబ్ధి చేకూరేటట్టు మేము కూడా సహకారాలు అందిస్తామని చెప్పి డిఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. కావున ఇలాంటి కిరాతకమైన సంఘటనలను మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా మన ప్రభుత్వము ఈ మహిళల మీద అత్యాచారాల మీద విఫలమైందని చెప్పి మేము ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మనకు ఖచ్చితంగా చట్టాలు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి మేము ఇక్కడ కోరడం జరిగింది. ఈ విధంగా మనము రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. మన ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పి ఎన్ని ప్రజా సంఘాలు ఎన్నిసార్లు గొంతెత్తి మొరపెట్టుకున్నా కానీ ఈ విధమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇటువంటి జరగకుండా ఇంకా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర బహుజన సంక్షేమ సంఘం ద్వారా. చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారులకు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. తమిళనాడుకి చెందిన ఇద్దరు అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తలకోన అటవీ ప్రాంతంలోని ఉట్లదింపడి సమీపంలో కుంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు సుమారు 25 మంది తమిళ స్మగ్లర్లు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వారిలో 2 స్మగ్లర్లు అధికారుల చేతికి చిక్కారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, అలర్ట్ అయిన ప్రభుత్వం, జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న మంత్రి ఆళ్ల నాని. విశాఖలో మరోసారి పేలుడు, ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ధర్నా. తూర్పుగోదావరి జిల్లాలో అఖిలపక్ష నాయకులు నిరసన, కరోనా కట్టడి చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్. కర్నూలు మహానందిలో 6గురికి కరోనా పాజిటివ్, 6 రోజుల పాటు ఆలయం మూసివేత. తిరుమలలో కానిస్టేబుల్పై చిరుత దాడి, అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.